హాయ్ గైస్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్కి యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ యాడ్సెన్స్ అకౌంట్ని ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఒక బ్యానర్ కనపడిద్ది అనమాట, ఇంపార్టెంట్ అని చెప్పేసి. చెక్ ఇఫ్ అడిషనల్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇస్ రిక్వైర్డ్ ఫ్రమ్ యూ అని చెప్పేసి. అప్పుడేం చేసుకోవాలంటే మేనేజ్ ట్యాక్స్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఎవరి యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిందో వాళ్ళు తప్పకుండా యాడ్సెన్స్లో మనం అప్డేట్ చేసుకోవాలన్నమాట. యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫో మనం క్లిక్ చేస్తే టైం పట్టిద్ది ఓపెన్ అవ్వడానికి. ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చూసుకోండి, యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేసి ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పేసి మళ్ళీ బ్లూ కలర్లో ఒక ఆప్షన్ అయితే హైలైట్ అవుతుంది. కింద స్క్రోల్ చేస్తూ ఉంటే ట్యాక్స్ రిపోర్టింగ్ అని చెప్పేసి ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. మనం ఏం చేసుకోవాలంటే యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. నేను ఏ ఆప్షన్ అయితే చెప్తున్నానో దాన్ని మాత్రమే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే బిఫోర్ యూ స్టార్టింగ్ అని చెప్పేసి స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. స్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫామ్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. యునైటెడ్ ట్యాక్స్ అని ఉంది కదా, వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ అని ఉంది కదా, ఇండివిజువల్ పెట్టుకోవాలి. మనం ఇండివిజువల్గా పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ పెట్టుకోవాలన్నమాట. మీరు ఫస్ట్ ఆప్షన్ ఎంటర్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ అయితే అస్సలు పెట్టొద్దు, ఫస్ట్ ఆప్షన్ మాత్రమే పెట్టాలన్నమాట. ఫస్ట్ ఆప్షన్ పెట్టిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ ఏ సిటిజన్ ఆర్ రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అని ఉంది కదా, మనం ఏం పెట్టుకోవాలనుకుంటే నో అని పెట్టుకోవాలన్నమాట. మనం యుఎస్ సిటిజన్ కాబట్టి నో పెట్టి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కింద స్క్రోల్ డౌన్ చేయండి పేజ్ని. అయితే నేను పేజ్ని స్క్రోల్ చేశాను అనమాట. సెలెక్టెడ్ ఫామ్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ అనమాట, W8BE అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫామ్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. కింద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోయాం. నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ట్యాక్స్ ఐడెంటిటీ అని ఉంటుంది. ఫస్ట్ మన నేమ్ ఇచ్చేసాలన్నమాట. పాన్ కార్డు ఉంది కదా, పాన్ కార్డులో నేమ్ ఎట్లా ఉందో అట్లా ఇచ్చేసాలన్నమాట. కింద ఏంటంటే DBA అని ఉంది, అది ఆప్షనల్ అవసరం లేదు. కింద కంట్రీ అని ఉంది కదా, కంట్రీ ఆఫ్ సిటిజన్షిప్ అని ఉంది, ఇండియా పెట్టేసుకోవాలి. కింద ఫారెన్ TIN నెంబర్ ఉంది, అక్కడ ఏంటంటే మన పాన్ కార్డు మీద ఉన్న నెంబర్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి మనం. కంట్రీ పెట్టేసిన తర్వాత నేను కంట్రీ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఎలా ఉందో సేమ్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. మిస్ మ్యాచ్ అవ్వద్దు, పాన్ కార్డు మీద ఉన్న నెంబరే ఇవ్వండి, వేరే వాళ్ళది ఇవ్వద్దు. ఎవరిదైతే అకౌంట్ ఉందో వాళ్ళది ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాడ్సెన్స్ నాదనుకోండి, నాదే ఇవ్వాలి, మీ మదర్ది ఫాదర్ది ఇవ్వద్దు. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. USITIN ఉంది కదా, అవసరం లేదు అది. నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే అడ్రస్ అనమాట. మనం ఇక్కడ ఒకసారి అడ్రస్ అని ఏంటంటే ఇది ట్యాక్స్ ఐడెంటిటీ ఇచ్చేసాం కాబట్టి అడ్రస్ అనమాట. పైన పర్మనెంట్ రెసిడెంట్ అడ్రస్ ఉంది కదా, టిక్ చేసుకోవాలి. కంట్రీ ఇండియా పెట్టుకోవాలి. స్ట్రీట్ అడ్రస్ ఇవన్నీ దీన్ని ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక అడ్రస్ హైలైట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మిగతా బాక్సులు కూడా ఫిల్ అవుతాయి. అడ్రస్ అదే కదా చూసుకోండి, అదైతే అట్లా ఉంచేసేయండి. లేదు అంటే అప్డేట్ చేసుకోండి. ఈ విధంగా అప్డేట్ చేసుకున్న తర్వాత మెయిలింగ్ అడ్రస్ సేమ్ పర్మనెంట్ అని ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసుకోవాలన్నమాట. నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం చూసుకోండి. చూసుకున్న తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనం ట్యాక్స్ ట్రీటీ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోతాం. అడ్రస్ ఒకసారి కరెక్ట్గా చూసుకోండి, ఎందుకంటే ట్యాక్స్ రిపోర్టింగ్ అనేది వస్తుంది అనమాట, ఇంటికి వస్తుంది మనకు కావాలనుకుంటే. నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ లోడ్ అవుతుంది. లోడ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ట్యాక్స్ ట్రీటీ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఆర్ యూ క్లైమింగ్ రెడ్యూస్ ద రేట్ అనేది ఈ విధంగా ఉంది కదా. సో మనం ఏంటంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఎస్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ ఆప్షన్ మీద చాలామంది పెడుతున్నారు, అట్లా కాదు, సెకండ్ ఆప్షన్ మీద పెట్టుకోవాలి. సెకండ్ ఆప్షన్ మీద పెట్టిన తర్వాత మనకి ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది, బాక్స్ని కూడా టిక్ చేసుకోవాలి. కంట్రీ ఇండియా పెట్టేసేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఇది మెయిన్ అనమాట. ఎట్లా ఫిల్ చేసుకోవాలి ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మిస్టేక్ చేయొద్దు. ఏదైనా అప్డేట్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ని పిన్ చేస్తాను, ఒకసారి చూసుకుంటే ఏదైనా అప్డేట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో కూడా అప్డేట్ చేస్తాను, అప్డేట్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఇది ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి బాక్స్ని టిక్ చేసిన తర్వాత కంట్రీ ఇండియా కూడా పెట్టుకోవాలి. మీకు టైం తీసుకున్న ఏం కాదు, కానీ
వీడియోని తప్పకుండా పూర్తిగా చూసి మాత్రమే చేయండి, వీడియో చూస్తూ చేయొద్దనమాట. ఈ విధంగా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్పెషల్ రేట్ అండ్ కండిషన్స్ అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి, ఆర్టికల్ 12 పెట్టేసండి, విత్ హోల్డింగ్ రేట్ అనేది 15 పెట్టేసండి. కింది స్క్రోల్ చేయండి, మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది అనమాట. నేను ఏదైతే పెడుతున్నానో అది మాత్రమే పెట్టండి. ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, సేమ్ ఇదే బాక్స్ని టిక్ చేయండి. సర్వీస్ అండ్ అదర్ బిజినెస్ ఇన్కమ్ అని ఉంది కదా, ఇది కూడా క్లిక్ చేసి ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్ అని ఉంటుంది. దీన్ని కూడా అంతే, దీన్ని ఒకసారి ఓకే చేసి 7 పారాగ్రాఫ్ అని పెట్టేసి %1 అనమాట, విత్ హోల్డింగ్ రేటు 0 పెట్టేసేయండి. మళ్ళీ కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది అనమాట, యాజ్ ఏ ట్యాక్స్ రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ ఐడెంటిటీ అని ఉంటుంది. ఇది కూడా టిక్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఇది కూడా టిక్ చేసిన తర్వాత మళ్ళీ మోషన్ పిక్చర్స్ అండ్ టీవీ రాయల్టీస్ అని ఉంటుంది. ఇది కూడా అంతే, 12 పెట్టేసేయండి, విత్ హోల్డింగ్ రేటు 15 పెట్టేసి కింద ఒక బాక్స్ ఉంటుంది, సేమ్ ఆ బాక్స్ని కూడా టిక్ చేసుకోవాలి. టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, ఈ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అనే డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత యాక్టివిటీస్ అండ్ సర్వీస్ అని ఉంటుంది. నేను ఏదైతే ఆప్షన్లు పెట్టానో మీరు కూడా అవే పెట్టండి. ఏదన్నా డౌట్స్ ఉంటే పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, పెయిడ్ సర్వీస్ అనమాట. యూట్యూబ్ ఛానల్ గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీంట్లో చూసుకోండి, యాక్టివిటీస్ అండ్ సర్వీస్ అని ఉంది కదా, ఇక్కడ హ్యాస్ ద ఇండివిజువల్ ఐడెంటిటీ ట్యాక్స్ అని ఉంది కదా, నో అని పెట్టేసేయండి. ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. టిక్ చేసిన తర్వాత ట్యాక్స్ రిపోర్ట్ అనమాట, పేపర్లెస్ కావాలా పేపర్ కావాలా మీ ఇష్టం, ఎట్లా కావాలంటే ఎట్లా అనమాట. నేను ఏంటంటే గెట్ మెయిల్ బై మెయిల్ అని పెట్టాను, గెట్ డాక్యుమెంట్స్ బై మెయిల్ అని పెట్టాను. డాక్యుమెంట్ అండ్ ప్రివ్యూ అని ఉంటుంది, ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, దీన్ని కూడా టిక్ చేసేయండి. నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంటుంది, ఇది కూడా యాక్సెప్ట్ చేయండి. కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ అన్చేంజెస్ అని ఉంటుంది, దాన్ని కూడా అంత టిక్ చేసుకోవాలి. కిందికి స్క్రోల్ డౌన్ చేయండి, స్క్రోల్ డౌన్ చేస్తే యువర్ సిగ్నేచర్ అని ఉంటుంది. డిడ్ యూ కన్ఫర్మ్ అని ఉంటుంది, ఎస్ ఐ ఆమ్ ద బెనిఫిషరీ ఓనర్ అని పెట్టేసిన తర్వాత ఇక్కడ మన సిగ్నేచర్ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఉంటుంది. సబ్మిట్ అని చేయాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే ట్యాక్స్ని సబ్మిట్ చేస్తున్నాం, యూఎస్ ట్యాక్స్ని అయితే మనం సబ్మిట్ చేస్తున్నాం. మనం కరెక్ట్గా ఇస్తే సబ్మిట్ అప్రూవ్డ్ అవుతుంది. డీటెయిల్స్ రాంగ్ ఇస్తే మాత్రం డిక్లైన్ అయిపోతుంది, డిసప్రూవ్డ్ అయ్యింది. అప్రూవ్ అయిపోతే హ్యాపీ అనమాట. డిసప్రూవ్ అయితే నాకు మెసేజ్ చేయండి, మళ్ళీ మనం పెయిడ్ సర్వీస్తో మీకు అప్రూవ్ చేస్తాం అనమాట. మీకు ఎలాంటి యూట్యూబ్ డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి, నేను తప్పకుండా దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ పెయిడ్ సర్వీస్ అనమాట. వీడియో ఎంత ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.